మళ్ళా ప్లగ్ ఇన్ చేస్తున్న ఈ రోజు మనది కొత్త ఛానల్ ఉంది కల్చర్ స్టేషన్ తెలుగు అని. చాలా మంచి వీడియోస్ ఉన్నాయి దాంట్లో. ఇంకా చాలా కంటెంట్ కూడా రాబోతుంది. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది, చెక్ చేయకపోతే చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో రెట్రో కార్తిక్ సుబ్బరాజ్ పడం. ఆయన సినిమాలు చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి. సో ఈ రివ్యూ కూడా కాంప్లికేటెడ్ ఉంటది, అర్థం చేసుకోండి. ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఇండియన్ ఎకనామిక్ కండిషన్ ఆర్ మన స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అనుకోండి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అమెరికాలో ఉంటారు, ఐటీలో టాప్ పొజిషన్స్. వాళ్ళు అక్కడ సంపాదించుకునేంత సంపాదించేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి గానీ వాళ్ళ ఫ్యామిలీస్ గానీ అక్కడ అమెరికాలో ఉండడం ఇష్టం లేదు. వాళ్ళకి ఇండియాకి వచ్చేయాలని ఉంటది, కానీ రాలేరు. ఎందుకంటే వాళ్ళ ప్రొఫైల్ కి తగ్గ జాబులు ఇండియాలో లేవు, ఆ ప్రాసెస్లు ఇండియాలో జరగవు. ఈ పెద్ద పెద్ద ఎంఎన్సీలన్నీ ఆ ప్రోడక్ట్ బేస్డ్ డెవలప్మెంట్ అవన్నీ అమెరికాలోనే పెట్టుకుంటాయి. అసలు ఆ ప్రాసెస్లు గానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ మన దగ్గర ఉండవు. అండ్ మన లోకల్ కంపెనీలు ఇంకా స్టేజ్ వెళ్ళడానికి మన దగ్గర రిసోర్సెస్ లేవు. మన ఎకానమీ ఇంకా అంత డెవలప్ కాలే, అట్లీస్ట్ లార్జ్ స్కేల్ లో అయితే అవ్వలేదు. సో ఇది ప్రాబ్లం అన్నట్టు. మన టాలెంట్ మన దగ్గర పని చేయాలంటే మన దగ్గర ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ ఎకానమీ, ఆ స్కేల్, ఆ సపోర్టింగ్ టాలెంట్ ఇంకా లేవు. కార్తిక్ సుబ్బరాజ్ కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ ఇదే ప్రాబ్లం. ఆయన విజన్, ఆయన కథలు చాలా పెద్ద స్కేల్ ఉంటాయి, కానీ ఆయన ట్రీట్మెంట్ వచ్చేసి చాలా ఇంటర్నేషనల్ ఉంటది. చాలా కోర్ లెవెల్, సినిమాటిక్, ఆర్టియర్ లెవెల్ ఉంటది. కానీ మన ఇండియన్ ఆడియన్స్ కి, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ ఆడియన్స్ కి టేస్ట్ వేరే. మనకి సినిమా అంటే వేరే అర్థం, అదొక ఎంటర్టైన్మెంట్ పరికరం లాగా చూస్తాం. అదేం తక్కువ అంటలే నేను, అదొక పద్ధతి. సో కార్తిక్ సుబ్బరాజ్ లాంటి ఒరిజినల్ వాయిస్ కి, గ్రాండ్ ఎపిక్ కథలు చెప్పాలని ఇష్టపడే వ్యక్తికి మన ఇండియాలో ఆ సపోర్టింగ్ సిస్టమ్స్ లేవు. ఎందుకంటే ఏమైతుందో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆయన కథలు చాలా హీరోయిక్ ఉంటాయి, ప్రొటాగనిస్ట్ బేస్డ్ ఉంటాయి, కానీ పెద్ద విజన్, పెద్ద స్కేల్ ఉన్న కథలు అవి. కానీ మనకు తెలుసు ఇండియాలో బడ్జెట్ కావాలంటే ఏం కావాలి, పెద్ద హీరో ఉండాలి. పెద్ద హీరో అనగానే మన దగ్గర కొన్ని ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసాయి. ఫ్యాన్ సర్వీస్, కథకు సంబంధం లేని ఎలిమెంట్స్ కొన్ని పెట్టాల్సి వస్తుంది. సో టక్కున అక్కడ కార్తిక్ సుబ్బరాజ్ లాంటి ఒరిజినల్ విజన్ అనేది డైల్యూట్ అయిపోతుంది, ఆ ఇంపాక్ట్ అంత పడది. సో పెద్ద హీరోలు కాదు, మీడియం బడ్జెట్ హీరోలతో మేనేజ్ చేద్దామంటే బడ్జెట్ సరిపోదు, ఆ విజన్, ఆ స్కేల్ కనబడదు, ఆ ఇంపాక్ట్ కూడా డైల్యూట్ అయిపోతుంది. సో ఇవి కార్తిక్ సుబ్బరాజు సినిమాల్లో వచ్చే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. చిన్న బడ్జెట్ లో జిగర్ తండ వర్క్ అవుతుంది, లేదా మీడియం బడ్జెట్ లో ఒక పెద్ద మాస్ ఇమేజ్ లేని లారెన్స్ లాంటి హీరోతోని జిగర్ తండ డబుల్ వర్క్ చేయవచ్చు. కానీ ఇదే మీడియం బడ్జెట్ లో మహాన్ లాంటి ఎపిక్ సినిమాని, లేదా రెట్లో లాంటి అవతార పురుషుడు, కురుక్షేత్రం లాంటి సినిమాని ఇంప్లిమెంట్ చేయడం కష్టం. ఎందుకంటే విక్రమ్, సూర్య ఇద్దరు ఫ్లాపులలోనే ఉన్నారు, వాళ్ళకి హ్యూజ్ బడ్జెట్లు రావు. మళ్ళీ దానికి తోడు వీళ్ళిద్దరు కొన్ని డిమాండ్లు ఉంటాయి. ఆ హీరోయిక్ మూమెంట్లు పడాలి, పాటలు పడాలి, స్లో మోషన్ వాక్లు పడాలి, ఇలాంటి కొన్ని రిక్వైర్మెంట్లు ఉంటాయి ఫ్యాన్స్ కోసం. సో గొప్ప మాస్టర్ పీస్ అవ్వాల్సిన సినిమాలు అట్లా గుడ్ సినిమాలాగా మిగిలిపోవాల్సి వస్తుంది. కార్తిక్ సుబ్బరాజ్ కి ఏం తక్కువ బాంగ్ జూన్ హో కంటే? కథ పరంగా స్నో పియర్సర్ కన్నా బెటర్ స్టోరీ రెట్రో, ఇట్స్ ఎపిక్. కానీ ఇండియాలో ఆయనకున్న బడ్జెట్ పరిమితుల్లో ఆ లెవెల్ టెక్నీషియన్లు రారు ఆయనకి. సో ఐడియా ఎంత గొప్పగా ఉన్నప్పటికీ, ఆయన విజన్ ఎంత గొప్పగా ఉన్నప్పటికీ, ఆయన ఎంత పెద్ద క్రాఫ్ట్స్ మెన్ అయినప్పటికీ ఫైనల్ ప్రోడక్ట్ లో ఆ ఫినెస్ ఉండదు. ఈ హీరోయిక్ మూమెంట్ల చక్కర్లో చాలా లాగ్ వచ్చేస్తుంది మధ్యలో. సో ఆ ఇంపాక్ట్ పడది, ఆ పంచ్ పడది. ఈ సినిమాలు పారాసైట్లు కావు, ఆస్కర్లు కొట్టాయి. ఇక అదే బ్యాడ్ లక్. గొప్ప గొప్ప టాలెంట్లు డెవలపింగ్ ఎకానమీలో ఉండడం వల్ల వచ్చే కష్టాలు ఇవన్నీ. ఏం చేస్తాం, ఇట్స్ ఓకే. ఏదో రోజు ఇండియా డెవలప్ కంట్రీ కాదా, బడ్జెట్లు రావా, మన సినిమా ఇంటర్నేషనల్ పోదా, మనకు ఆ మార్కెట్ రాదా? సో ప్రతి కథని మన మాస్ ఆడియన్స్ కి సర్వ్ చేయాలన్న యాంగ్జైటీ పోతుంది ఏదో రోజు. ఆ రోజు వరకు వెయిట్ చేద్దాం. అండ్ ఆ రోజు వరకు కార్తిక్ సుబ్బరాజ్ లాంటి టాలెంట్లు వాళ్ళ విజన్ ని, ఫైర్ ని హోల్డ్ చేసి పెట్టుకుంటారు, మెయింటైన్ చేసుకుంటారు అనే హోప్ చేద్దాం. బట్ ఎనీవే ఇప్పుడు రెట్రో సినిమాలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఒక ప్రాపర్ మాస్ థియేటర్ లో చూసిన రెట్రోని. మాస్ థియేటర్ అంటే తెలుసు కదా, జనాలు గట్టి గట్టిగా మాట్లాడుతుంటారు. సో సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకి నా పక్కన నావిడ ఏం సినిమా ఇది ఇంత బోర్ కొడుతుంది అని అన్నారు. ఇంటర్వెల్ అయిపోయేసరికి ముందున్నాడు ఏంద్రాబాయ్ విజిలేద్దామని వచ్చిన ఒక్క సీన్ లో కూడా విజిలేయనికి అసలు స్కోపే లేదు అని అంటుండే. అండ్ బై ద ఎండ్ చాలా మంది వాకౌట్ కూడా చేశారు సినిమా నుండి. సో ఖచ్చితంగా ఇదైతే మాస్ కోసం తీసిన సినిమా కాదు. నేను చూసిన వరకు అయితే మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా ఎక్కుతలేదు, అదైతే క్లియర్. అండ్ నా వరకు కూడా రెట్రో అనే సినిమా పర్ఫెక్ట్ ఫిల్మ్ అయితే కాదు, కానీ హిట్ అయినప్పుడు ఎక్స్ట్రాడినరీగా హిట్ అవుతుంది రెట్రో. ఐ మీన్ మై గాడ్, ఫస్ట్ అర్ధ గంట 40 నిమిషాలు ఉంటుంది సినిమాది, పిచ్ పర్ఫెక్ట్, ఆల్మోస్ట్ పిచ్ పర్ఫెక్ట్. ఒక 10, 12, 15 నిమిషాల సింగిల్ టేక్ ఉంటది. సింగిల్ టేక్ లు గిమ్మిక్లు కావచ్చు, కానీ ఇది ఆ గిమ్మిక్ కాదు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సింగిల్ టేక్ షాట్స్ ఎవరిది. ప్రతి బిట్, ప్రతి మూమెంట్, ప్రతి హై, ప్రతి లో పర్ఫెక్ట్ హిట్ అవుతాయి. ఎక్స్ట్రాడినరీ క్రాఫ్ట్స్మెన్షిప్, ప్రతి ఒక్కరు ఎక్సెల్ అవుతారు. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంటది ఆ సీక్వెన్స్. బట్ ఆ పాయింట్ నుండి కొంచెం స్లో అవుతుంది సినిమా. సెకండ్ యాక్ట్ కొంచెం లాగ్ ఉంటదనే చెప్పాలి. ఇక్కడనే ఆ లవ్ స్టోరీ, ఆ ట్రెడిషనల్ హీరో మూమెంట్లు అవన్నీ పడతాయి. అండ్ అవి మూవీ మెయిన్ ప్లాట్ కూడా పెద్ద గేమ్ యాడ్ చేయవు. సో కొంచెం డౌన్ అవుతాము. అండ్ ఈ సెక్షన్ చాలా లాంగ్ కూడా ఉంటది. సో మెజారిటీ ఆడియన్స్ ఇక్కడనే డిస్కనెక్ట్ అయిపోతారు. థర్డ్ యాక్ట్ వరకు వెయిట్ చేసి ఓపిక ఉండదు చాలా మందికి. అండ్ ఈ పార్ట్ ఎందుకు పెట్టిండో మనం అర్థం చేసుకోవచ్చు. కార్తిక్ సుబ్బరాజ్ అదే ఇందాక చెప్పినట్టు సూర్య హీరో, ఫ్యాన్స్ కొన్ని మూమెంట్లు ఇవ్వాలి, బడ్జెట్ ని జస్టిఫై చేయాలి, పైగా మన హీరో గారే ప్రొడ్యూసర్. సో ఉంటాయి ఇక ఆ కాంప్లికేషన్స్ ఉంటాయి, వాటిల్లో చాలా డైల్యూట్ అయిపోతుంది కదా. బట్ అగైన్ థర్డ్ యాక్ట్ స్టార్ట్ అయినప్పటి నుండి, ఆ కాన్ఫ్లిక్ట్ పిక్ అయినప్పటి నుండి
ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ ఉంటది. పీక్ సినిమా. ఐ మీన్ కార్తిక్ సుబ్బరాజ్ పట్టిండయా. ఆయన ఎంత ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మేకరో మనకు తెలుసు. కానీ ఈ సినిమాలో నేను దేవుడైతే అని కూర్చున్నాడు. దేవుడు అయ్యిండు. లాస్ట్ అర్ధగంట 40 నిమిషాల్లో విశ్వరూపమే చూపించిండు, అవతారం ఎత్తిండు. లిటరలీ, క్వైట్ లిటరలీ ఇట్స్ సో ఎపిక్. యాక్షన్ అయితుంటే మనకి ఏడుపు వస్తుంటది, కళ్ళల్లో నీళ్లు గారిపోతా ఉంటాయి. నాకైతే అట్లనే అయింది. అందరికి కాకపోవచ్చు, అందరూ ఆ పాయింట్ వరకు వెయిట్ చేయలేకపోవచ్చు, ఓపిక ఎండ్ అయిపోయి ఉండొచ్చు. బట్ మీరు పట్టుకొని కూర్చుంటే మాత్రం ఎక్స్ట్రాడినరీగా హిట్ అవుతుంది సినిమా అనేది. కథ ఏ మాత్రం చెప్పినా మీకు స్పాయిలర్ అయిపోవచ్చు, లేకపోతే ఆ ఇంపాక్ట్ డైల్యూట్ అయిపోవచ్చు. బట్ ఇదైతే లిటరలీ కురుక్షేత్రమే. కల్కి సినిమా నుంచి మనం ఏదైతే డెప్త్ ఎక్స్పెక్ట్ చేసినామో అదేది కూడా నాగశ్విన్ ఇయ్యలేకపోయిండు. కానీ మనం అడిగిన దానికంటే ఎక్కువ డెప్త్ కార్తిక్ సుబ్బరాజ్ ఇస్తాడు. హీ సచ్ ఎ జీనియస్ ఫిల్మ్ మేకర్. ఐ మీన్ సో బ్యూటిఫుల్, సో ఎపిక్. కృష్ణుడు కథానాయకుడు, హీరో, అవతార పురుషుడు కల్కి. సూర్య ఎక్కడో పెట్టి పుట్టుకున్నాడు, అందుకే ఆయనకు పడ్డది కథ. ఐ మీన్ మనకు తెలుసు సూర్య సూర్య అని. సేవియర్ ఆస్పెక్ట్ లేని ఆయన కథ పిక్ చేసుకోడు అని. రెట్రో మూవీలో కూడా ఆయన సేవియర్ సూర్యనే. కానీ ఇక్కడ వర్క్ అయింది, ఇక్కడ జస్టిఫైడ్ అది. ఇక్కడ ప్రిటెన్షియస్ సేవియర్ కాదు, ఇక్కడ రియల్ సేవియర్, మచ్ నీడెడ్ సేవియర్. సో కూర్చుంటది అది కథల. అండ్ చాలా హంబుల్, చాలా గ్రౌండెడ్ ఉంటది దీంట్లో. అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ వెరీ సటిల్, చాలా లిటరల్ ఉంటది మెనీ పోర్షన్స్ లో, బట్ ఇట్ వర్క్స్. ఇదే కదా మ్యాజికల్ రియలిజం అంటే. సో కార్తిక్ సుబ్బరాజ్ ఏదైతే థీమ్ ఎత్తుకున్నాడో జిగర్ తాండా XX నుంచి, అదే థీమ్ లో వెళ్తున్నాడు. ఆ పోస్ట్ కలోనియల్ ఎలిమెంట్స్, ద వన్ అన్న కాన్సెప్ట్, హీరో రిడెంప్షన్ ఆర్క్, గెటింగ్ బ్యాక్ టు రూట్స్ అన్న థీమ్, అండ్ ఫైనల్ గా రూట్స్ కి వెళ్ళినప్పుడు తన మనుషులను కలిసినప్పుడు ఆ కథార్సిస్, అదంతా ఎక్స్ట్రాడినరీగా ఉంటది. అఫ్ కోర్స్ చాలా మంది దీన్ని KGF లైట్ అనొచ్చు. అయ్యే థీమ్స్, అయ్యే ఎలిమెంట్స్, పుష్ప లాంటి ఎలిమెంట్స్ ఉన్నాయని అనుకోవచ్చు. సూపర్ఫిషియల్ గా చూసినప్పుడు అట్లే అనిపించచ్చు కొంతమందికి. బట్ లేదు, ఇవి చాలా గ్రౌండెడ్ ఎలిమెంట్స్, చాలా బాగుంటాయి. చాలా ఆలోచన వెళ్ళింది వీటిలోకి. అండ్ ఆలోచన ఒకటే కాదు, సినిమాటిక్ ఉంటాయి ఇవన్నీ. ఇదే సినిమా, ఇదే కథ, ఇదే డ్రామా అంటే చరిత్రలో నిలిచిపోయే సినిమాలు ఇవి. అఫ్ కోర్స్ ఆ చరిత్రని కేవలం సినీ ఫైల్స్ అవుతారని కొంతమంది జోకులు వేయొచ్చు, అదే వాస్తవం కూడా కావచ్చు. బట్ ఇట్స్ ఓకే. కార్తిక్ సుబ్బరాజ్ సినిమాకి మన దగ్గర ఇంకా అంత ఆడియన్స్ లేదు, అది కరెక్ట్, వాస్తవమే. బట్ స్టార్టింగ్ లో చెప్పినా కదా, ఇట్స్ ఓకే, వస్తుంది, ఆడియన్స్ కూడా వస్తుంది. ఆ రోజు ఈ సినిమాలో గొప్పదనం తెలుస్తుంది. బట్ ఎవరైతే హార్డ్ కోర్ సినిమా లవర్స్ ఉన్నారో, ఇండియన్ సెన్సిబిలిటీస్ ని అర్థం చేసుకొని, ఇండియన్ ధర్మాన్ని, ఇండియన్ ఈథోస్ ని అర్థం చేసుకోగలిగే వాళ్ళు, ఆ స్పిరిట్ ని ఇంబైబ్ చేసుకున్న వాళ్ళకి ఈ సినిమా ఇంకా వేరే లెవెల్ హిట్ అవుతుంది. దేవుడే ఊనిండు. అప్పుడే వస్తాయి ఇలాంటి కథలు, అప్పుడే వెళ్తాయి ఇలాంటి సినిమాలు. సో నా వరకు రెట్రో ఇస్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎపిక్. ఫ్లాస్ ఉన్నాయి, బట్ ఇట్స్ ఓకే. మనకున్న లిమిటేషన్స్ నే మనం వర్క్ చేయగలుగుతాం కదా. బట్ ఫ్యూచర్ మాత్రం మనదే, తగ్గేది లేదు. సో ఎస్, టెక్నికలీ చాలా బాగుంటుంది సినిమా. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఐ మీన్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ గురించి ఇంకేం చెప్పాలి. సంతోష్ నారాయణన్ కార్తిక్ సుబ్బరాజ్ తో ఎప్పుడు కలిసినా అది ఎపికే ఉంటది. ఒక కొత్త సన్న వస్తాడు. సో అన్ని క్లాసిక్ సన్న ఎలిమెంట్స్ ఉంటాయి ఈ సినిమాలో, బట్ ఆల్సో స్టెప్ అబౌవ్ ఉంటాయి. బ్యూటిఫుల్ మ్యూజిక్, బ్యూటిఫుల్ స్కోర్. ఐ మీన్ కొన్ని ప్లేసెస్ లో ఇట్స్ ఎపిక్ లైక్ డాలర్స్ ట్రిలజీ రేంజ్ లో ఉంటది. సో ఎక్స్ట్రాడినరీ స్టఫ్. అండ్ ఇందాక చెప్పినట్టు కెమెరా వర్క్ బ్యూటిఫుల్ ఉంటది, కలర్ గ్రేడ్ అవన్నీ చాలా బాగుంటాయి. కానీ ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్ లో మనకు కొంచెం బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ కనిపిస్తాయి. ఇట్స్ ఓకే. సూర్య మంచి యాక్టరే మనకు తెలుసు. సో ఆ ఫ్యాన్ సర్వీస్ మూమెంట్ లో కొంచెం తగ్గుతాడు, బట్ కరెక్ట్ మూమెంట్లలో షైన్ అవుతాడు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఒక మంచి సూర్య పర్ఫార్మెన్స్ అయితే చూస్తాం మనం ఈ సినిమాలో. సేవియర్ సూర్య పోర్షన్స్ లో కూడా షైన్ అవుతాడు, ఎందుకంటే అదే కథ డిమాండ్. అండ్ బాగుంటది, బాగా కుదిరింది. బట్ మూవీస్ బిగ్గెస్ట్ వీక్నెస్ ఒక విధంగా పూజ పాప అనే చెప్పాలి. ఒక ఫుల్ లెంత్ రోల్ ఆవిడది, బట్ ఆవిడ పర్ఫార్మర్ కాదు మనకు తెలుసు. సో ఏ బేసిస్ మీద ఆవిడని కాస్ట్ చేసిరో మనకు తెలియదు. దానికి తోడు కొంచెం నల్ల చేద్దామని ఏదో పెయింట్ వేసిరు ఆవిడకి, అదంతా సెట్ కాలేదు. అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ అది. అండ్ మెజారిటీ పోర్షన్ హీరో క్యారెక్టర్ ఆవిడ చుట్టే తిరుగుతా ఉంటది, ఆ క్యారెక్టర్ మీదనే డ్రైవ్ అవుతా ఉంటది. సో అక్కడ ఇమోషన్ కూర్చుంటేనే సెకండ్ యాక్ట్ అనేది మనకి డ్రైవ్ అవుతుంది. అక్కడ పర్ఫార్మెన్స్ కూర్చోలేదు కాబట్టి మనకి సెకండ్ యాక్ట్ అంతా డల్ ఉంటది, లాగ్ అనిపిస్తుంది. సో మేజర్ డ్రాబ్యాక్ పూజా పాపన ఈ సినిమాకి. ఐఎమ్ వెరీ సారీ టు సే. బట్ మిగిలిన యాక్టర్స్ అందరూ చాలా బాగా చేసిరు. ఆడు విలన్ ఉన్నాడు, కొత్తోడు కింగ్ అని క్యారెక్టర్ చాలా బాగా చేసిండు, పర్ఫెక్ట్ సెట్ అయ్యిండు. టోటల్ ఆన్సాంబుల్ కాస్ట్ బ్యూటిఫుల్. సో ఇంకా ఎక్కువ లాగకుంటే ఈ వీడియోని సింపుల్ గా చెప్పాలంటే, రెట్రో ఇస్ కురుక్షేత్రం, ఇట్స్ ఎపిక్. మధ్యలో లాగ్ ఉంటది, అది ఆపుకుర్రంటే, ఆ పోర్షన్స్ కి ఓపిక పట్టుకుర్రంటే ఫస్ట్ 40 నిమిషాలు, లాస్ట్ 40 నిమిషాలు పిచ్చెక్కిస్తాయి, వేరే లెవెల్లో హిట్ అవుతాయి. సో ఎస్, రెట్రో మాత్రం మాస్ ఆడియన్స్ కి కాదు, ఇండియన్ థాట్ ని అర్థం చేసుకున్నా లేదా అర్థం చేసుకోవాలనుకుంటున్న సినిమా లవర్స్ కోసం తీసిన సినిమానే రెట్రో. అండ్ ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇది. నాకైతే మస్తు మజా వచ్చింది. అండ్ కార్తిక్ సుబ్బరాజ్ ఇంకో స్టెప్ ఎక్కేసిండు. సో ఆయన ఏ మాత్రం తగ్గకుండా, ఎటువంటి కమర్షియల్ ఫోర్సెస్ ప్రలోభాలకి లొంగకుండా ఇదే ప్యాషన్ మెయింటైన్ చేశాడని అనుకుంటున్నా, హోప్ చేస్తున్నా. ఎవడ్రా బాంగ్ జాన్ హో, అదే ఎనర్జీ. కార్తిక్ సుబ్బరాజ్, లవ్ యూ మ్యాన్. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ, జై హింద్.